నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాదుల్లో ఈరోజు అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతుంటాయి. విలువైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రయాణాలు ఏర్పాటవుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి కవచమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో ఊహించనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ దీపార్చన నిర్వహించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనులు శ్రమకు గురి అయితే కనుక చక్కగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి చిన్న బెల్లము ముక్కను నివేదన చేయండి. కర్కాటక రాశి వారు ఆశించిన మేరకు వ్యాపారంలో రాణించగలుగుతూ ఉంటారు. స్నేహితులు బంధువులను కలుసుకుంటారు. అభిప్రాయ భేదాలు లేకుండా చర్చలు జరపండి. అనుకూలమైనటువంటి వాతావరణంలో ఆర్థిక చర్చలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి తామర పుష్పములు సమర్పణ చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు వ్యక్తిగతంగా కొన్ని విభేదాలు అలాగే అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సామరస్యపూర్వకంగా మాట్లాడుతూ ఉండండి. నూతన ప్రయత్నాల వలన కొన్ని సమస్యలు తొలగిపోతాయి. అప్పుల భారాలు పెరిగే సూచన కనిపిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించి పెరుగన్నమును నివేదన చేయండి. కన్యారాశి వారు దగ్గర వ్యక్తుల నుండి ముఖ్యమైనటువంటి సూచనలు పొందుతూ ఉంటారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కూడా కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయాల్లో సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండండి. బాధ్యతలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి చిత్రాన్నమును నివేదన చేయండి. తులారాశి వారు వివిధ రకాల తీర్థక్షేత్రాలను దర్శనం చేసుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభిస్తూ ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధన ప్రయోజనాలు కలిగేందుకు అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసీ దళములు సమర్పణ చేయండి. వృశ్చిక రాశి వారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారిక విషయాలు అనుకూలంగా పూర్తి అవుతూ ఉంటాయి. ఉద్యోగ విషయాలు కలిసి వస్తూ ఉంటాయి. వేరువేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ తులసీ దళములతో అర్చన నిర్వహించి స్వామివారికి వెన్నను నివేదన చేయండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. గమనిస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం విష్ణుమూర్తి. మీరు చేయవలసిన పూజ స్వామివారి యొక్క అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. మకర రాశి వాళ్లకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి సమస్యలు
కాస్త ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. చేపట్టినటువంటి వ్యవహారిక విషయాల్లో సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తూ ఉంటారు. వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాలను సమీక్ష చేసుకునే ప్రయత్నాల్లో కనిపిస్తున్నారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దీపార్చన నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు కాస్త చికాకును కలుగచేస్తుంటాయి. స్నేహితులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. నాయకులతో స్వల్ప విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారంలో శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. కుంభరాశి వాళ్లకు వ్యాపారంలో ఆశించిన మేరకు ఫలితాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వాహన యోగ విషయాల్లో కాస్త ఆతృతగా కనిపిస్తూ ఉంటారు. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని దవనముతో పూజించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.